గీరనా మన ముఖ్యమంత్రి అని చెప్పి బాధపడుతున్నారు. ఇవాళ కేసీఆర్కు ఏ విషయాన్నైనా అనర్గళంగా చెప్పగలిగే, ప్రజలకు మెప్పించేటట్టుగా చెప్పగలిగేటువంటి నైపుణ్యమైన వ్యక్తి, సిద్ధహస్తుడు. గోబెల్స్ ప్రచారానికంటే కూడా వాళ్ళ తలదన్నే పద్ధతిలో ప్రచారం చేసుకోగలిగేటువంటి నైపుణ్యమైన వ్యక్తి కేసీఆర్. ఆయన మాకు తెలంగాణ ఉద్యమంలో చెప్పేటోడు. ఆంధ్ర నాయకుల గురించి మాట్లాడేటప్పుడు గజకన్న గోకన్న టక్కు టమారా విద్యలు ఉంటాయి అని చెప్పేటోడు. వాటి సమున్నతంగా అర్థం చేసుకొని ఆచరించే వ్యక్తి ఎవరంటే కేసీఆర్. నాడేం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడిండు, ఒకే వ్యక్తి గురించి, ఒకే సమస్య గురించి ఆనాడు ఈనాడు ఏం మాట్లాడి చూస్తే కేసీఆర్ రెండు నాలుకల ధోరణి, కేసీఆర్ ప్రజలు ఎట్లా వంచిస్తాడు, కేసీఆర్ ఎట్లా మోసం చేస్తాడో ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. చిక్కళ్ళు ఏంటంటే ఈ 9.5-10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నైజమంతా బయటపడింది కాబట్టి మళ్ళీ అధికారంలోకి రాలేమేమో అనేటువంటి ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్న మాటలు తప్ప దాంట్లో పసలేదు.